Hello all, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లసిరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. We are gearing up for our second project, which is a fully operational farmland project which is located at west part of Hyderabad, Mominpet. Mominpet is the new hotspot destination. ఎందుకు మొమిన్పేట్ హ్యాస్ బికమ్ న్యూ హాట్స్పాట్ డెస్టినేషన్ అంటే ఫస్ట్ థింగ్ కనెక్టివిటీ. మనం ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ ద కనెక్టివిటీ. సో మొమిన్పేట్కి ది బెస్ట్ కనెక్టింగ్ రూట్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసరికి విచ్ ఈస్ ఫ్రమ్ మనం శంకర్పల్లి నుంచి రీచ్ అవ్వచ్చు, సింగిల్ రోడ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ వీఆర్ కమింగ్ ఫ్రమ్ శంకర్పల్లి వచ్చేసరికి మెహతబ్ ఖాన్ గూడ నుంచి మనము ద ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్, ద మోస్ట్ అట్రాక్టెడ్ పాయింట్ ప్రపోజ్డ్ రీజనల్ రింగ్ రోడ్ వచ్చేసరికి మెహతబ్ ఖాన్ గూడ్ మీదగా నుంచి చెవెళ్ళాకి వెళ్ళిపోతుంది, విచ్ ఈస్ ఫ్రమ్ సంగారెడ్డి, స్టార్టింగ్ ఫ్రమ్ సంగారెడ్డి టువర్డ్స్ మెహతబ్ ఖాన్ గూడ, లీడింగ్ టువర్డ్స్ చెవెళ్ళ అనమాట. సో ఇది మొమిన్పేట్ మనం పిక్ చేసిన ప్రాజెక్ట్ వచ్చి హిల్లాక్, which is located at Mominpet itself. So Mominpet kunna advantages enti ante first it is an another golden triangle అని చెప్పొచ్చు. So which is with Shankarpalli, Mehtap Khan Guda and Vikarabad. So ఈ ప్లేసెస్ నుంచి we can reach to Mominpet. Mominpet అనేది చాలా సెంటర్ గా ఉంటుంది. ఒకటి మనం శంకర్పల్లి నుంచి రీచ్ అవ్వచ్చు, అండ్ సెకండ్ థింగ్ ముంబై హైవే నుంచి కూడా ప్రాజెక్ట్ కి రీచ్ అవ్వచ్చు. సో అండ్ వీ కెన్ ఆల్సో రీచ్ ఫ్రమ్ వికారాబాద్, అంటే మొమిన్పేట్ టువర్డ్స్ ముందుకెళ్తే తాండూర్ వస్తుంది. సో లొకేషన్ వైజ్ కూడా దిస్ ఇస్ అన్ అనదర్ న్యూ గోల్డెన్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు. అండ్ ఓన్లీ కనెక్టివిటీ ఒక్కటే ఉంటే సరిపోదండి, ద మేజర్ అట్రాక్షన్ ఉండాల్సింది ఏంటి అంటే చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ అవుతుంది, డౌన్ ద లైన్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మొమిన్పేట్ లో ఇన్వెస్ట్ చేస్తే అంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ విచ్ ఈస్ ప్రపోజ్డ్ ఇన్ 1200 acres at Enkatala. So ఇది లాస్ట్ 1.5 year బ్యాక్ మనకు we have this announcement of Telangana Mobility Valley. Telangana Mobility Valley is an innovation and incubation and engineering oriented electric vehicle కి manufacturing unit అన్నమాట. సో ఈ తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అనౌన్స్ చేసి దాంట్లో హుండై కూడా ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ ఇట్స్ ఇన్వెస్ట్మెంట్. నాట్ ఓన్లీ హుండై, దెర్ ఆర్ అదర్ జర్మన్ కంపెనీస్, బాష్ కంపెనీ కూడా ఉంది ఇందులో. సో ఇక్కడ అంటే తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆపరేషన్ లోకి వస్తే మనకు 4 lakh ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ముంబై హైవే మనం తీసుకున్నట్లయితే జహీరాబాద్ నిమ్స్ ఎలా ఉందో అలాగే ఇది తెలంగాణ మొబిలిటీ వ్యాలీ కూడా అంత ప్రామినెంట్ గా నెక్స్ట్ డౌన్ ద లైన్ 5 to 10 years లో డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మొమిన్పేట్ చుట్టుపక్కల మనకి ఎక్కువగా కనపడేది ఫార్మ్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి. సో మన ప్రాజెక్ట్ కూడా ఇట్ కమ్స్ అండర్ వన్ ఆఫ్ ద ప్రైమ్ లొకాలిటీస్ లో ఉంటుంది. మెయిన్ రోడ్ మీద నుంచి మనం 2.5 kilometers లోపలికి రాగానే ద ప్రాజెక్ట్ ఈస్ విత్ మోర్ దాన్ 200+ acres లో ఉంటుంది. ఫేజెస్ వైజ్ ఇది డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు.
సో నేను ఇప్పుడు నిల్చున్నది కూడా యూ కెన్ సీ రోడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఆ రోడ్ డెవలప్ చేస్తున్నారు అనేది. ఆల్ ద ఎమ్యూనిటీస్ ఉన్నాయి ఇక్కడ. రెస్టారెంట్ ఉంది, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌసెస్, కాటేజెస్, స్టే. సో యాక్చువల్గా ప్లాట్ జస్ట్ కొనడం మాత్రమే కాకుండా నేను చెప్పిన ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మనం ఇన్వెస్ట్ చేసే ప్రాజెక్ట్లో ఇలాంటి కైండ్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఉంటే ప్రాజెక్ట్ అప్రిషియేట్ అవ్వడానికి మనకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ప్రీ లాంచ్ ఫేజ్ని క్రాస్ అయిపోయి ఇది ఇప్పుడు ఫుల్లీ ఆపరేటెడ్ ఫార్మ్ ల్యాండ్ అనమాట. సో మనం ఎప్పుడు కూడా క్లయింట్ వాళ్ళ ప్రాపర్టీని ఇన్వెస్ట్ చేసినప్పటి నుంచి ఎంజాయ్ చేయాలని మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం. దట్ ఈస్ వాట్ ఐ సజెస్ట్ పీపుల్ టు ఇన్వెస్ట్. సో ద ప్రైస్ వచ్చి 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, విచ్ ఇస్ వెరీ అఫోర్డబుల్. చుట్టుపక్కల అన్ని ప్రామినెంట్ బిల్డర్స్ ఉన్నారు మనకు. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ నైస్ ఫార్మ్ ల్యాండ్, అది కూడా డెవలప్డ్ ఫార్మ్ ల్యాండ్ వేర్ యూ కెన్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ ఫార్మింగ్, యూ కెన్ గో ఇన్ టు ద ఫారెస్ట్, ట్రెక్ చేయాలన్నా, లేక్ ఉంటుంది, బోటింగ్ చేయాలన్నా. సో ఖచ్చితంగా మీరు ఈ ప్రాజెక్ట్లో 100% ఎక్స్ప్లోరేషన్కి వచ్చి you just really will fall in love with this project, and we are looking forward for any investment related queries regarding your farmland investment. Kindly reach us.